నేను తెలియజేస్తా ఉన్నా. మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష? పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారెంటీలు. అదే గవర్నర్ గారు చెప్పినారు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎద్దేవా చేసినారు అధ్యక్ష. ఆటో డ్రైవర్లతోటి చట్టాపట్టాలు వేసుకొని ఆటోలో ఎక్కినరు. చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత, ప్రజలిచ్చిన తీర్పు ఘనత. 15 కోట్ల అక్క చెల్లెళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నిన్ననే ఆర్టీసీ ఎండీ గారు ఒక ప్రకటన ఇచ్చిండ్రు. 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కేవలం 62 రోజుల్లో 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి. 14,000 కోట్ల ప్రజాధనం మా ఒక్క గ్యారెంటీ తోటే ఆదా అవుతా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా, ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తర్వాత మేమేమన్నాం అధ్యక్ష? టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నాం. చేయలేదా అధ్యక్ష? నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, ఆ బోర్డును రద్దు చేయాలి, పేపర్లు అమ్ముకుంటున్నారు, లీకేజీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి కొత్త మెంబర్స్ను పెట్టి ఈరోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పిండ్రు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో నీకు తెలుసు, మాకు తెలుసు. గుండె మండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది, పంచాయతీలు పెట్టింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది, హత్యలకు కూడా దారితీసింది. అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము. ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. కమిటీ వేసినాం, మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ వేసినాం. ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం, అవసరమైతే ప్రక్షాళన చేస్తాం. రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష. ఎక్కడనో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది. అది విదేశీ సంస్థ. దాని మూలాలు ఎక్కడున్నాయో, దాని డైరెక్టర్లు ఎవరో, దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో, భారత భూభాగంలో ఆస్తుల విలువ, మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్న లేవనెత్తిరు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష. ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించినాం, విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించినాం. ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలా అధ్యక్ష. మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది, మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజాపాలన, ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది. దాపరికం ఉండదు మాకు. ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం. ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి. ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది. ప్రతిపక్ష సభ్యులకు కూడా సముచిత సమయం ఇస్తాం, వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష? ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి. కుటుంబం కోసం కొన్ని జీవోలు, అధికారుల కోసం కొన్ని జీవోలు, ప్రజల కోసం కొన్ని జీవోలు, ఎవరికి కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు, ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికి తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్ట్ చేసిండ్రు అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా. సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు, అధికారం అంటే రాజరికం కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. కానీ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష? ప్రగతి భవన్లో పాలన జరిగింది. రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది, పంచ్ డైలాగ్. అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచ్ డైలాగులు కొడతా ఉంటారు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. అక్కడ దేవుడు ప్రగతి భవన్లో శాసిస్తాడు, ఇక్కడ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు. అందుకే
పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది. అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించిండ్రు. అందుకే ఈరోజు ఒక పారదర్శక పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని చూసుకున్నాం అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా మనం భావించుకున్నాం. కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఈరోజు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా మిగిల్చిపోయింది గత ప్రభుత్వం. మరి దీన్ని సమర్థించుకుంటూ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే మేము ఆస్తులను క్రియేట్ చేసినాము, సంపదలను పెంచుకున్నామని చెప్పారు. ఏం ఆస్తులు క్రియేట్ చేసినారు అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెడితే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మునిగిపోతా ఉంది, సుందిల్లా అన్నారం పరిస్థితి ఏముందో తెలియదు. అవా ఆస్తులు నిలబెట్టేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిలబెట్టింది అధ్యక్ష. 60 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగరము, 40 సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు, 30 సంవత్సరాల క్రితం కట్టిన జూరాల ప్రాజెక్టు నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ ఏంది అని చెప్పి ఈరోజు ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది. అదే మా కాంగ్రెస్ మోడల్. మరి బీఆర్ఎస్ మోడల్ ఏంది అంటే కూలిపోతున్న మేడిగడ్డ, శిథిలమవుతున్న పాఠశాలలు, బాత్రూంలు, టాయిలెట్లు లేని వసతి గృహాలు, ఇది బీఆర్ఎస్ పార్టీ మోడల్ అని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలంట. గౌరవ మాజీ మంత్రులు కొంతమంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడము ఇవి చాలా చిన్న విషయాలంట. మరి పెద్ద విషయాలు ఏందో మాకైతే అర్థం కావు. తెలంగాణ సమాజానికి చాలా పెద్ద విషయం. లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి నీళ్లలో ముంచేసినా అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదు. మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే. ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు, మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది, అబద్ధం అంటే ఏంది అని. అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు. ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తా. నేను ఈరోజు 2009లో కేసీఆర్ గారు కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు. మా ప్రాంతం వాడు కాదు, మాకు అనుబంధం లేదు, అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించారు. ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి 100 సభల్లో పాల్గొన్నా. ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కృష్ణానదిలో కాళ్ళడ్డం పెట్టి నీళ్లు మలుపుతా, పెండింగ్ ప్రాజెక్టులు 6 నెలల్లో క్లియర్ చేస్తా, పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి 2009లో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను పైపులకో, కాసులకో, కమిషన్లకో కక్కుర్తిపడి శ్రీశైలం బ్యాక్ వాటర్కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్స్లతోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడారిగా మారిన పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆగమేఘాల మీద కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి శాంక్షన్ చేయించిండు. వారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం వద్దాం. మా శ్రీధర్ బాబు గారు వారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళిండ్రు అధ్యక్ష. మొదటి రోజు ఏం న్యూస్ రాలే. సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ వారియర్స్ రాసేసిర్రు, అక్కడ ఏం జరుగుతలేదు. గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మైమర్పించి ఎంఓయూలు చేసుకున్నారు, వీళ్ళకి ఏం చేత కాదు, విందులు వినోదాల్లో మునిగిపోతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష. కానీ తెల్లారి లేసి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో? 40,000 కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో. మింగుడు పడలేదు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయల ఎంఓయూ పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే, పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు? మేము 4 సార్లు 5 సార్లు స్పెషల్ ఫ్లైట్లు వేసుకున్నా, ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా, మాకు 4 సార్లు పోయినా కూడా 19,000 కోట్ల ఎంఓయూ దాటలేదు. వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో 40,000 కోట్ల ఎంఓయూ ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేలేసుకున్నారు. అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది. కానీ ఏం చేసిండ్రు అధ్యక్ష? ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు, డ్రెస్ సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసిరు. అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా. అదే దావోస్లో తమిళనాడు ముఖ్యమంత్రి
ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళు స్పీచ్ ఇచ్చింది. పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు. చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు. జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు. కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు. అంటే మాతృభాషలోనే మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా? ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా? ఇంగ్లీష్ నేర్చుకొని వెలగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు. డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు. మాతృభాషలో చదువుకున్నాడు. కానీ గొప్ప పరిపాలనా దక్షుడు. అందుకే పోయిన మొదటి విజిట్లోనే 40,000 కోట్ల రూపాయల MOU తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైనరు. ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా. MSMEలు మూతబడ్డాయి. ఒక పాలసీ లేదు. కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు లాకౌట్ అవుతుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి, ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు. అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది, వాళ్ళకు చేయూతనిస్తుంది, వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెసిషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి. మరొక స్వర్ణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ IT సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది. మేము అది చేసినాం ఇది చేసినామని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఏం చేసిండ్రు అధ్యక్ష 10 సంవత్సరాల్లో? ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా, ఎయిర్పోర్ట్ కట్టినరా, హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా, మెట్రో రైలు తెచ్చిండ్రా? ఏమి తెచ్చిండ్రు? కొత్త IT పార్క్ తెచ్చిండ్రా, SEZలను తెచ్చిండ్రా? ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా. తెచ్చుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, ఫేస్బుక్లో పెట్టుకున్నారు, దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు. అది తప్ప ఏమీ జరగలేదు తెలంగాణలో 10 సంవత్సరాలు. ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతా ఉంది తెలంగాణకు. ఇన్వెస్ట్మెంట్ల పరంగా, పరిశ్రమల పరంగా ఈరోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతా ఉంది. విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష. గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు. వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతూ ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు. అక్కడ టీచర్ల కొరత ఉంది. 20,000 మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అంతేకాదు 9,000 మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసినారు అధ్యక్ష. కొన్ని గణాంకాలు నేను ఇయ్యదలుచుకున్న ఈరోజు. అవి తెలిస్తే తెలంగాణ ప్రజలు షాక్ అవుతారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ళ పరిస్థితిని, విద్యాశాఖ పరిస్థితిని, లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష. ఆ సర్వేలో ఏం తేలింది అధ్యక్ష? వింటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈరోజు పాఠశాలల పనితీరులో 36 రాష్ట్రాలుంటే మనం 31వ ప్లేస్ అధ్యక్ష. మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో మనది 32వ స్థానం అధ్యక్ష. లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. అది టీచర్లకు, విద్యావేత్తలకు తెలుసు. ఆ లర్నింగ్ అవుట్కమ్లో మనము 35వ స్థానం 36 రాష్ట్రాలు ఉంటే, అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్నాం అధ్యక్ష. ఇది 10 సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి, మనం ముందుకు పోయిన పరిస్థితి. ఉపాధ్యాయ శిక్షణలో 25వ స్థానం, అడ్మినిస్ట్రేషన్లో 27వ స్థానం. నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూళ్ళని తిరుగుతూ ఉన్నా అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇవ్వచ్చా, ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. హాస్టళ్లను విజిట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష. మా దగ్గర 2 BC హాస్టళ్ళు ఉన్నాయి, మహిళలకు, బాయ్స్కు, గర్ల్స్కు అధ్యక్ష. 350 మంది పిల్లలు చిన్న అద్దె భవనంలో బాలికలు ఉంటారు. ఒక్కొక్క గదిలో 15 మంది 20 మంది కాళ్ళు జాపుకుంటే ఇంకోరు ముఖానికి తగులుతుంది అధ్యక్ష. బెడ్షీట్లు ఉండవు, బెడ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, వంటగది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు దుర్భర జీవితం గడిపిన మన చిన్నారులు. ఇదే అధ్యక్ష అభివృద్ధి? ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి? ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని ఇండియా టుడే మ్యాగజైన్లో దేశమంతా పత్రికా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ 1 అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష. గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి, మన పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఏ రోజైనా సర్వే చేయించారు అధ్యక్ష?
పేడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు. అలాంటి పేడ్ సర్వేలను నమ్ముకొని ఈరోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. ప్రజలను నమ్ముకొని మేము ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష మాకు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు 150 కాలేజీలు 2014 నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష. గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష? మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కేవలం 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్ళకున్న శ్రద్ధ మనకి ఈ రోజు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 50 ఐటీఐలకు ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు టాటా సన్స్, మహేంద్ర, విప్రో లాంటి సంస్థలను తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులను స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ప్రపంచానికి అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్, ఐటీ మంత్రి గారు, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తీసుకుంటుందని గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రాబోయే 5 సంవత్సరాల్లో లక్షల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ని మేము ప్రపంచ దేశాలకు అందిస్తాం అధ్యక్ష. అలాగే జరిగింది ఏంది అధ్యక్ష? విద్యా వ్యవస్థ విధ్వంసం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, హాస్పిటల్ వ్యవస్థ విధ్వంసం, విధ్వంసాల చరిత్ర అనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా మాకు కనబడలేదు, అడ్వర్టైజ్మెంట్లో పేపర్లో తప్ప. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ గురించి కూడా మొన్న పోయినరు. థేమ్స్ నదిలా ఎట్లయితే అక్కడ అభివృద్ధి ఉందో ఖచ్చితంగా అటువంటి అభివృద్ధి ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్లో జరుగుతుంది అధ్యక్ష. మాకు నమ్మకం ఉంది. గతంలో కేసీఆర్ గారు అన్న మాటలు ఇప్పటికీ జోకులుగా పేలుతా ఉన్నాయి. హుస్సేన్ సాగర్ నీళ్లు టెంకాయ నీళ్ళగా అయితే తాగొచ్చు అన్నారు. మరి తాగుతున్నామా అధ్యక్ష టెంకాయ నీళ్లు? టెంకాయ నీళ్లు కాదు కదా, మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళను కూడా ఎవరు తాగట్లేదు. ఎందుకంటే ఫిల్టర్ కావట్లేదు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలను ఆశ్రయించి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అని పెట్టుకొని తాగుతున్నారు తప్ప ఈ మిషన్ భగీరథ నీళ్లు చాలా చోట్ల తాగడానికి అనర్హంగా అవి ఉన్నాయన్న విషయాన్ని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొక విషయం, క్యాస్ట్ సెన్సస్ అధ్యక్ష, కులగణన. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మా వాటా ఎంత, మా జనాభా ఎంత, మా లెక్కలు మాకు కావాలి అని చెప్పి బీసీ సెక్షన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. అది ఎంత పెద్ద విద్య అధ్యక్ష? మేము మా జాతీయ నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది, కులగణన జరుపుతామని చెప్పి. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా నిర్ణయం తీసుకుంది. రేపు అసెంబ్లీలో నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. కులగణన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, అక్కడ కులగణనకు శ్రీకారం చుట్టింది. కొన్ని రాష్ట్రాలు కూడా వేరే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు కులగణనకు అంగీకారం తెలిపి ఆ ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష. ఇంకొక విషయం, సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి కుమార్తె వచ్చి జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ కావాలని అడిగింది. ఎంత ఆశ్చర్యం అధ్యక్ష! సామాజిక మాజీ ముఖ్యమంత్రి వారి కుమార్తె వచ్చింది. ఎంత హాస్యాస్పదం అధ్యక్ష! ప్రజలు నవ్వుకుంటారని కూడా వీళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు అధ్యక్ష వీళ్ళను? ఒక్క మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, గత ప్రభుత్వంలో మంత్రివర్గాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఒక్కసారి లెక్కలు తీసుకుందాం అధ్యక్ష. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఏ మంత్రి పదవులు ఆ పరిపాలన దక్కినాయో, ఇక్కడ దక్కబోతా ఉన్నాయో దక్కినాయో ఒక్కసారి లెక్క తెలుసుకుందాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ బీసీ మంత్రి, ఎస్సీ వెల్ఫేర్కు ఎస్సీ మంత్రి, బీసీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్కు ఎస్టీ మంత్రి. ఒక్క ఎక్సైజ్ అండ్ టూరిజమే కొద్దో గొప్ప మెరుగైన శాఖ ఒక బీసీ శాసనసభ్యునికి ఇచ్చారు. మరి ఈరోజు 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో ఒక్కసారి నేను చెప్తా అధ్యక్ష, ఫైనాన్స్ చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అధ్యక్ష, పవర్ అధ్యక్ష, ఈ 2 ఎస్సీ శాసనసభ్యుని చేతిలో ఉన్నాయి అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో అధ్యక్ష, ఇది కూడా ఒక దళిత శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష ఒక బీసీ మంత్రి ఉన్నారు అధ్యక్ష. దానికి పంచాయతీరాజ్ అధ్యక్ష, రూరల్ డెవలప్మెంట్ అత్యధిక నిధులు ఈ డిపార్ట్మెంట్ నుంచే ఖర్చు చేస్తాం అధ్యక్ష. అది ఒక గిరిజన బిడ్డ చేతిలో ఉంది అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? సామాజిక తెలంగాణ కోసం, తెలంగాణ బ్రతుకు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పనిచేయదనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? అయినా మా మిత్రులు మాట వినరు. నేను చెప్పేవన్నీ కూడా వాళ్ళకు ఎక్కదు, ఎందుకంటే వాళ్ళు అధికారం మత్తులో ఉన్నారు కాబట్టి. వాళ్ళ కోసం ఈ మధ్య నేను కూడా వేమన పద్యం, సుమతి శతకం చదువుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ మధ్యనే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక వేమన పద్యం చెప్పిండు.
ఎంత బ్యాడ్ టేస్ట్లో ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు. నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి ముగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీనితో నేను ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం అంటే అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించినాం అధ్యక్ష. కొన్ని పైపైన విషయాలు తడిమిన తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాల్లాగా అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు మేము అనట్లేదు 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా మాకు మిత్రులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతిపెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు అధ్యక్ష. మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నది. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష. మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష. అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇవాళ దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి